అందరికీ నమస్కారం. నేను మీ సతీష్ వాండ్రాసి. ఈరోజు మీకు ఒక మంచి విషయాన్ని నేను ముందుకు తీసుకొస్తున్నాను. విషయం ఏంటంటే, మనం నిత్యం రోజు గమనిస్తున్నాం. ప్రతి పేపర్‌లో గానీ, న్యూస్ ఛానెల్‌లో గానీ గమనిస్తున్నాం. ఏంటనంటే విషయం మైనర్ డ్రైవింగ్స్. డ్రైవింగ్ పైన అవగాహన లేకపోవడం, లైసెన్స్ లేకున్నా మైనర్‌లు ప్రత్యేకించి రోడ్లపై ఇష్టాసారంగా న్యూ మోడల్ బైక్‌తో రావడం. తద్వారా యాక్సిడెంట్‌లకు గురి కావడం. అతి చిన్న వయసులో ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి యువత ఈరోజు చాలామంది మనం కోల్పోతున్నాం. దీనికి ప్రత్యేకంగా మనం ప్రతి ఒక్కరు అవేర్‌నెస్ రావాలి. ముఖ్యంగా పేరెంట్స్‌లో. మనం ఏదో పని అయిపోతుంది కదా! వేగంగా ఎళ్ళొచ్చు వచ్చిన ఉద్దేశంతో కనీసం 18 ఏళ్ళు నిండకున్నా మనమే పేరెంట్స్‌గా మన పిల్లలకు బండిచ్చి చాలా వరకు మనం తప్పు చేస్తున్నాం. కావున ప్రతి ఒక్క పేరెంట్ కూడా అవగాహన చేసుకొని, ప్రతి ఒక్క పేరెంట్ కూడా మన మైనర్ డ్రైవింగ్స్ ప్రోత్సహించకుండా, వాళ్ళకి బళ్ళనేవి మాత్రం కొనకుండా, వాళ్ళకి బళ్ళు ఇవ్వకుండా, రోడ్డు మీద పంపకుండా చేస్తే చాలా మంది అరికట్టవచ్చు. అలాగే మనం నిత్యం గమనిస్తున్నటువంటి రోజు పరిస్థితులు గమనిస్తున్నాం. ట్రాఫిక్ పోలీసులు మనకెక్కడైనా సరే ఆపినట్టయితే వీళ్ళేం చేస్తారంటే, ఆ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఆపుతున్నారు భయంతోనో, లేకపోతే హెల్మెట్ లేదని భయంతోనో వాళ్ళు ఒక బండిని తప్పించబోయి రాంగ్ రూట్‌లో గానీ, లేదనుకుంటే వేరే వైపు నుంచి గానీ క్రాస్ చేసినప్పుడు వాళ్ళు చాలా వరకు యాక్సిడెంట్‌లకు గురవుతున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి యువత ఈరోజు మనం కోల్పోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్ గానీ, అలాగే ప్రతి ఒక్క సమాజంలో ప్రతి ఒక్క పౌరుడు గానీ దీనిపైన అవేర్‌నెస్ మనం చేసుకొని మైనర్ డ్రైవింగ్‌ని మనం ప్రోత్సహించుకుంటా లైసెన్స్ లేకుండా ఎవరు కూడా పైకి రాకుండా మనంతా కూడా అవేర్‌నెస్ చేస్తే చాలా బావుంటుందని ఉద్దేశం. ఈ యొక్క ఉద్దేశంతో మనకి అందరిలో అవగాహన కల్పించడానికి మన ఓఎస్‌జి శివ గారు మంచి కార్యక్రమం రేపు 26వ తారీఖున చేయబోతున్నారు. కావున మా భీమిలి ఎన్‌జీఓస్ తరపు నుంచి మేమందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరు చైతన్యపరిచే విధంగా మేము ముందుకొస్తామని కోరుకుంటూ మీ సతీష్ వాండ్రాసి.